దినం దేవుని వాగ్దానం. ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? రోజు ఈ దినం వాగ్దానం ఎన్నో చక్కటి వర్తమానాలతో, వాక్యంతో, ఆరాధనతో మనం రోజు వినడానికి దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన రేమ వాక్ ఇది. ఒకవేళ మీరు ఏ కష్టంతో పొద్దున్న లేవగానే ఆయా దేశాలు మీ సమయాల ప్రకారం ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ చేసుకోండి, ధైర్యపరచండి. ప్రభు ఉన్నాడనే ఆ ధైర్యాన్ని, బలాన్ని మీరు పొందండి. ఎంతోమంది రక్షణ లేని బిడ్డలుంటే మీకోసం వేసి ప్రాణం పెట్టాడు నాన్న. రక్తం కార్చడానికి మీ హృదయాన్ని ఇస్తే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ ఉంటుంది. ఇంకా శ్రమలు, బాధలు, కష్టాలు దేవుని నమ్మని ఎందుకని అంటున్నారా? అవన్నీ కొద్ది కాలమే. వాటితో గొప్ప విజయం నీకు ఉంటుంది. ఒకే ఒక్క మాట నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు, సదాకాలం మనతో ఉండే దేవుడు. ఒక వాగ్దానం చదువుకున్నాం ఈరోజు మనందరి కోసం, మన కుటుంబాల కోసం చదువుతున్నాను. చూడండి, 115 కీర్తన 14-15 వచనాలు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. నిన్ను నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడట, ఆశీర్వదిస్తాడట. మనందరం దేవుని చేత. ఎవరైనా వచ్చి ఏమైంది, నీకేంది, అట్లయింది, ఇట్లయింది, నీకు అది లేదు, ఇది లేదు, నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను, నా దేవుని దీవెన నేను పొందాను అని మీరు ప్రకటించండి. అది జరుగుతుంది. వింటున్నారా? నేను అంటే నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించి, అంటే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన జనాంగంలో మీరున్నారు, ఆ అనుభవాల్లో మీరున్నారు. ఏ విషయంలో భయపడకండి. ఆశీర్వదించబడిన వారలారా, యెహోవా చేత ఆశీర్వదించబడిన బిడ్డలు మీరు. ఎవరు యేసుని నమ్మి రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆయనకి మీ హృదయాన్ని ఇచ్చారో వారందరూ యేసయ్య ద్వారా రక్షించబడి ఆశీర్వదించబడ్డారు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని ఆశీర్వదించి వృద్ధిపరిచారు. నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడి వృద్ధి పొందారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని తట్టు చూడండి. నేను ప్రార్థన చేస్తుంటే నాతో కలిసి, ప్రభువా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందల్లో, గాయాల్లో, కోర్టు కేసులో, అవమానాల్లో, పోరాటాల్లో అన్నిటిలో ఉన్న వాటిని విడిపించి ప్రతి ప్రపంచంలో ఏ మూల నుండి మాట వింటున్న దీవెనలు, శుభములను వారిపై ప్రకటిస్తూ ఆయన ఆరోగ్యాలు ఇచ్చి వర్ధిల్ల చేయమని, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఇది మీకోసం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వచ్చే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిమ్స్ 3 దినాలు సభలంటే రండి. 3 రోజులు కల్వరి ప్రామిస్ అండ్ మందిరంలో ఉండొచ్చు, ప్రాంగణంలో 3 రోజులు పాలు పొంది ఆయిల్ అనాయింటింగ్ ఉంటుంది, బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి, పాలు పొందవచ్చు. ప్రతి శనివారం ఉద్యోగ సభ బెల్లంపల్లిలో, సాటర్డే ఈవినింగ్, సండే ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటున్నారా? ఇమ్మీడియట్గా మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. బెల్లంపల్లికి వచ్చేసేయండి. 1 ఇయర్ యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ పిలిపిస్తున్నాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.